నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ జిల్లా రాజకీయ వాతావరణం ఒకేసారి వేడెక్కినటువంటి పరిస్థితి. చాలా రోజులు ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లా ఇప్పుడు రాజకీయం పరంగా చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నాయకులు కూడా డి అంటే డి అంటూ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హీట్ చర్చ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా అలాంటి హామీలు నెరవేరలేదు. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి అక్కడ మరణించినటువంటి కుటుంబాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యం. అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే గల్ఫ్ సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా మటుకు వాళ్ళకు న్యాయం చేశామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అలాంటి న్యాయం చేయలేదని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అలా పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడము, ఈ వ్యాఖ్యలకు స్పందించినటువంటి కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోనాల మోహన్ రెడ్డి సైతం కూడా దీనికి తీవ్రంగా కూడా స్పందించారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యల కూడా డి అంటే డి అనే విధంగా పరస్పరంగా కూడా ఒకరికొకరి పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా మొత్తం ఒక రగడగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో కూడా కనువిప్పు కలిగించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు సైతం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి. వేల్పూర్లో నిన్న జరిగినటువంటి ఘటన కూడా తీవ్రంగా కూడా దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. చిలికి చిలికి గాలివాన్లాగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో కూడా ఇట్లాంటి రాజకీయ వాతావరణం ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా చాలా మట్టుకు కూడా మొత్తం చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి నిన్న జరిగినటువంటి ఘటన కూడా ఎమ్మెల్యేకు కనువిప్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మొత్తం వేల్పూర్లో వచ్చినటువంటి పరిస్థితి. దీనికి బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం చేసినటువంటి పథకాలు చాలా వరకు ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రైతుల సమస్యలు కావచ్చు, ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలని చెప్పి పెట్టారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పేసి మేము కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా ఇక్కడ నిలబెడదామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరైతే గల్ఫ్ బాధితులకు సంబంధించి మాట్లాడారో వాళ్ళు అభివృద్ధి పొందిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సైతం కూడా తీసుకొస్తామని చెప్పడము, ఇదంతా అనుకోని ఒక డేట్ ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలో కూడా వేల్పూర్లో మొత్తం ఇక్కడ మొత్తం రాజకీయ పరంగా కూడా రెండు పార్టీలు వచ్చేసేసి కూడా డి అంటే డి అన్నట్టుగా వ్యవహరించిన తరుణంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య మొత్తం పోలీసులను అక్కడ ముందే సిద్ధం చేశారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అదే చట్టాలు 163 చట్టం ప్రకారం ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదన్నట్టుగా పోలీసుల్ని ముందే అలర్ట్గా ఉంచినటువంటి నేపథ్యం. ఒకవైపు మెయిన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసిన నేపథ్యం, లేకపోతే ఈ సమస్య ఇంకా జటిలంగా మారే పరిస్థితి అయితే ఉండేది. చాలా మట్టుకు కూడా పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా మట్టుకు ఇది పెద్దగా కాకుండా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయం పరంగా చూసుకుంటే చాలా ఏళ్ల నుంచి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి పెద్ద రగడ జరగలేదు. ముఖ్యంగా దీని పట్ల కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చిన నేపథ్యంలో భీమ్గల్లో షాదీ ముబారక్ ఇదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి కూడా రగడ స్టార్ట్ అయింది. అది మరొక ముందే మళ్ళీ గత అంటే దాదాపు 2 నెలల వ్యవధిలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి ఈ రెండు మొత్తం కంపేర్ చేసే కూడా నిజామాబాద్ జిల్లాలో ఇది పెద్ద రాజకీయ దుమారంగా లేపినటువంటి ఒక అంశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పొలిటికల్ హీట్ మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎలా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ఎవరు ఏం పని చేశారని కూడా దీనిపైన ప్రజలందరూ కూడా మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో రాజకీయ పార్టీలు అయితే ఇలాంటి దుమారంగా బహిరంగంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు దారితీస్తుందో అని చెప్పి చాలా వరకు అయితే అందరూ చర్చించుకున్నటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా చాలా వరకు కూడా ఇది స్పందించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఈ అంశం పైన మాట్లాడారు. ఒకవైపు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా హౌస్ అరెస్టులు చేయడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే
రాజకీయ పరంగా కూడా ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి మొత్తం రాజకీయ హీట్ అయితే మొదలైంది. మరి రానున్న ఎన్నికలు ఎలా ఉంటాయి, మరి ఇప్పుడే ఇంత హీట్ మొదలైందంటే ఎలక్షన్స్ సమయంలో కూడా ఎట్లా ఉంటాయి అని చెప్పి అంతా కూడా ప్రస్తుతం అందరూ అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలని కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం ఇదంతా ఈ గొడవ కూడా చిలికి గాలివానలుగా మారింది. పోలీసులు మొత్తం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్యను జటిలం కాకుండా చేసినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా.